అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఈరోజు మనం టీఎన్ఏ స్టాఫ్ మీటింగ్ ఫామ్ అనగా సిటిఓ ఫామ్ని ఎలాగ ఫిల్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఈ సిటిఓ ఫామ్ యొక్క లింక్ని అఫీషియల్ గ్రూప్స్లో సెండ్ చేసి ఉన్నారు. మనము ఆ లింక్ని టచ్ చేయడం ద్వారా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి పేజ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏ జిల్లాలో వర్క్ చేస్తున్నామో ఆ జిల్లాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ మండల్లో వర్క్ చేస్తున్నామో ఆ మండల్ యొక్క పేరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నామో ఆ కాంప్లెక్స్ యొక్క డైస్ కోడ్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మోడరేటర్ యొక్క నేమ్ అంటే ఆ కాంప్లెక్స్ హెచ్ఎం యొక్క పూర్తి పేరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నోట్ టేకర్ అని మనం ఎఫ్జిడి చేసేటప్పుడు ఫోకస్డ్ గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు ఆ టీచర్స్లో నుండి ఒక యాక్టివ్ టీచర్ని అందరూ చెప్పేటటువంటి విషయాల్ని నోట్ చేయాల్సిందిగా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళని నోట్ టేకర్ అంటాము. వాళ్ళ యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఎఫ్జిడి జరిగినటువంటి డేట్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తామో వాళ్ళ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఒక 5 అని ఎంటర్ చేశాను. సో 5 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ మాత్రమే నాకు ఫర్దర్గా ఓపెన్ అవుతాయి. మనం ఎంతమంది డీటెయిల్స్ని ఎంటర్ చేస్తామో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడాను నెక్స్ట్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే 12 మందిని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 12 ఫామ్స్ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా టీచర్ 1 యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఫుల్ నేము మరియు సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను 5 మందిని ఎంటర్ చేశాను కాబట్టి 5 ఫామ్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి ఒక క్వశ్చనర్ ఓపెన్ అవుతుంది. దీంట్లో దాదాపుగా 13 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ ద ఈజియెస్ట్ టాపిక్ టు ఈచ్ ఇన్ ద గ్రేడ్స్ 1-2 అండ్ సబ్జెక్ట్స్ యు ఆర్ టీచింగ్ వై. ఇక్కడ మనకి మ్యాథ్స్లో ఏ టాపిక్ అయితే ఈజీగా ఉంటుంది రీజన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీషు, ఈవీఎస్, తెలుగుకి సంబంధించి ఎలాంటి టాపిక్స్ అయితే పిల్లలకి ఈజీగా మనం చెప్పొచ్చు, ఎందువల్ల చెప్పొచ్చో కూడా ఆ రీజన్ కూడాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1-2 తరగతుల్లో మనకి ఈవీఎస్ ఉండదు కాబట్టి ఎన్ఏ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అలాగే 3-5 గ్రేడ్స్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఈజియెస్ట్ టాపిక్ ఏంటి, దానికి ఆ విధంగా ఈజీగా బోధించడానికి గల కారణాలు ఏంటి మనం ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే 6-8 తరగతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీ టాపిక్కి సంబంధించి రీజన్స్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 9-10 తరగతులకి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ టు టీచ్ ఇన్ ది గ్రేడ్స్ 1-2. ఇప్పటి వరకు మనం ఈజీగా ఉండే టాపిక్స్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసాము. ఇప్పుడు కష్టంగా ఉండే టాపిక్స్ని ఏమేమి ఉన్నాయో, అవి ఎందుకు కష్టంగా ఉంటాయో ఆ రీజన్స్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 1-2 గ్రేడ్స్కి, తర్వాత 3-5 గ్రేడ్స్కి, తర్వాత 6-8 గ్రేడ్స్కి, తర్వాత 9-10 గ్రేడ్స్కి. వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ ముందే మనము ఒక డిస్కషన్ చేసుకొని ఒక పీడిఎఫ్ ఫార్మేట్ కూడా ఉంటుంది. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో మనం ఇవన్నీ ఎంటర్ చేసుకుంటే ఈ ఫామ్ని ఫిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రాటజీ యూ హ్యావ్ అప్లైడ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ దట్ హ్యాస్ షోన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్. మనము క్లాస్ రూమ్లో టీచింగ్ చేసేటప్పుడు ఏ స్ట్రాటజీ అనేది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంది, 1-2 గ్రేడ్స్కి ఏ స్ట్రాటజీలు ఉపయోగించామనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడే 3-5 గ్రేడ్స్కి, 6-8 గ్రేడ్స్కి, 9-10 గ్రేడ్స్కి కూడా ఇచ్చున్నారు. అక్కడ ఏ స్ట్రాటజీ అనేది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందో ఆ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ అబౌట్ ద ఫాలోయింగ్ అసెస్మెంట్స్. మనకి నాస్, సీస్, సిబిఐ ఇవన్నీ అందరికీ తెలుసు.
వీటికి సంబంధించి ఎంతమందికి అవగాహన ఉంది, అక్కడ గ్రూప్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్కి ఎంతమందికి అవగాహన ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం నెంబరింగ్ ద్వారా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4th క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు సిబిఏ స్కూల్ బేస్డ్ రిపోర్ట్ అండ్ యూజ్డ్ దెమ్ ఫర్ యువర్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. సిబిఏకి సంబంధించి మనం ఆ స్కూల్ బేస్డ్ రిపోర్ట్ని ఎంతమంది యూజ్ చేస్తున్నాము ఆ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4th క్వశ్చన్లోనే హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యాక్సెస్ ద మిస్కన్సెప్షన్ పోస్టర్స్. మనకు ఆల్రెడీ కాంప్లెక్స్ లెవెల్లో కూడా చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము. మిస్కన్సెప్షన్ పోస్టర్స్ని ఎంతమంది క్లాస్ లెవెల్లో అప్లై చేస్తున్నారు, ఎంతమంది డీల్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ టీచర్స్ యొక్క నెంబర్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 5th క్వశ్చన్, రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ది చాప్టర్ యూజింగ్ న్యూ టెక్స్ట్ బుక్స్. కొత్త టెక్స్ట్ బుక్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏ చాప్టర్స్ మనకి కష్టంగా ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ సులభంగా ఉండి ఉండొచ్చు, కొన్ని చాప్టర్స్ కష్టంగా ఉండి ఉండొచ్చు, వాటి యొక్క డీటెయిల్స్ని ఎంతమందికి కష్టంగా ఉంది, ఎంతమందికి సులభంగా ఉంది అనేది నెంబరింగ్ సిస్టమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్లోనే రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ పర్ఫార్మింగ్ ద యాక్టివిటీస్ అండ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ది చాప్టర్స్ ఇన్ ద న్యూ టెక్స్ట్ బుక్స్. సో యాక్టివిటీస్ని చేయించడంలో మనకి ఏ చాప్టర్స్ అయితే ఈజీగా ఉన్నాయి, ఏ చాప్టర్స్ డిఫికల్ట్గా ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 5th క్వశ్చన్లోని రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ క్రియేటింగ్ మాడిఫైయింగ్ లెసన్ ప్లాన్స్. లెసన్ ప్లాన్స్కి సంబంధించినటువంటి సేమ్ చాప్టర్స్కి సంబంధించినటువంటి విషయాలని ఏదైతే కంఫర్టబుల్గా ఉంది, ఏది కష్టంగా ఉందో ఆ వివరాలని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్, ప్రొవైడ్ ద స్పెసిఫిక్ సపోర్ట్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ ఆన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్. ఆల్రెడీ మనకి తెలుసు స్కూల్స్లో చాలా వరకు ఐఎఫ్పీస్ ఉన్నాయి, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి, క్యూఆర్ కోడ్స్తో మనం బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాము. సో వీటికి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ని మోస్ట్లీ ఒక 3 టీచర్ల యొక్క రెస్పాన్సెస్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్, ప్రొవైడ్ ద స్పెసిఫిక్ సపోర్ట్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ ఇన్ నాన్ అకాడమిక్ ఏరియాస్. నాన్ అకాడమిక్ ఏరియాస్ అంటే కల్చరల్ యాక్టివిటీస్, క్విజ్కి సంబంధించి, స్కూల్ క్లబ్స్, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినటువంటి 3 రెస్పాన్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ట్రైనింగ్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అసెస్మెంట్, స్కూల్ లీడర్షిప్, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, లైఫ్ స్కిల్స్ etc. are already planned for conducted. Apart from these training, is there any other training you would like to receive? సో మనకి ఇన్ని ట్రైనింగ్స్ ఉన్నాయి, వీటికి మించి మనకి ఇంకా ఏదైనా ట్రైనింగ్ అవసరం ఉంది అనిపిస్తే ఆ ట్రైనింగ్స్కి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ని ఇక్కడ మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, there are 3 modes of delivery used for training: online, in person and blended. సో మనకి ఏమైనా ట్రైనింగ్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆన్లైన్కి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఎంతమంది ఆఫ్లైన్కి సపోర్ట్ చేస్తారు, ఎంతమంది బ్లెండెడ్ అంటే 2 కలిపి వస్తుందండి, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో మనం ఎంతమంది కావాలో అంతమందిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ఎంతమంది కోరుకుంటున్నారు, ఆన్లైన్ ఎంతమంది కోరుకుంటున్నారు, బ్లెండెడ్ ఎంతమంది కోరుకుంటున్నారు. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ వుడ్ యూ బీ ఏబుల్ టు స్పెండ్ ఆన్ ది ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ ఎ వీక్. ఒక వీక్లో మనము ఆన్లైన్ ట్రైనింగ్కి ఎంత సమయం కేటాయించగలము? ఒక 1 అవర్ కేటాయించగలమా, 1 to 2 అవర్సా, 3 to 4 అవర్సా? అక్కడ మనకి టీచర్స్ చెప్పే సమాధానాలను బట్టి మనం ఇక్కడ వాళ్ళ రెస్పాన్సెస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబరింగ్ సిస్టమ్ ద్వారా. నెక్స్ట్ 11th క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇన్ విచ్ టు కన్జ్యూమ్ ఆన్లైన్ మాడ్యూల్స్. సో ఆన్లైన్ మాడ్యూల్స్ మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిర్కీ యాప్ ద్వారా మనకి టీపీటీ కోర్స్ అనేది ఒకటి రన్ అవుతూ ఉంది. సో ఆ విధంగా ఆన్లైన్ కోర్సెస్ వచ్చినప్పుడు మనం ఏ మీడియంలో అయితే ప్రిఫరబుల్గా ఉంటుంది, తెలుగు మీడియమా లేకపోతే ఇంగ్లీషా లేదా బైలింగ్యువల్ మీడియం మనకి ప్రిఫరబుల్గా ఉంటుందా, మనం ఇక్కడ రెస్పాన్సెస్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్, ప్లీజ్ ర్యాంక్ యువర్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్ ఫర్ ఈచ్ ఏరియా లిస్టెడ్ బిలో. సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం స్ట్రాంగెస్ట్గా డీల్ చేయగలము అనేది ఫస్ట్ ప్రియారిటీ కింద ఉంటుందండి. 4th ప్రియారిటీ వచ్చేసి వీక్గా దేంట్లో అయితే ఉంటామో అది 4th ప్రియారిటీగా ఉంటుంది, మోస్ట్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనేది.
సో మనం మోస్ట్లీ ఫస్ట్ ప్రియారిటీకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము. నెక్స్ట్ సేమ్ ప్లీజ్ ర్యాంక్ యువర్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్. మనం ఎలాంటి ఎఫెక్టివ్నెస్ని టీచింగ్లో చూపిస్తున్నాము అనేది ఫస్ట్ ప్రియారిటీగా ఉందా లేదా ఫోర్త్ ప్రియారిటీగా ఉన్నామా, ఈ క్లాస్ రూమ్ కల్చర్ ఇవన్నీ వచ్చేసి టీచ్ టూల్కి సంబంధించినటువంటి. సో టైమ్ ఆన్ లెర్నింగ్, క్లాస్ రూమ్ కల్చర్, నెక్స్ట్ లెసన్ ఫెసిలిటేషన్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్, వీటికి సంబంధించినటువంటి మనము ఫస్ట్ ప్రియారిటీగా డీల్ చేస్తున్నామా లేదా ఫోర్త్ ప్రియారిటీలో ఉన్నామా అనేది ఇక్కడ మన రెస్పాన్సెస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఛాలెంజెస్ ఆన్ బ్యారియర్స్ డూ యూ ఫేస్ దట్ హిండర్ యువర్ ఎబిలిటీ టు షో ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సో మనము క్లాస్ రూమ్లో డీల్ చేసేటప్పుడు మనల్ని వెనక్కి లాగే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటివి, ఏదైనా మనం ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా రెస్పాన్సెస్ని ఒక 3 రెస్పాన్సెస్ని తీసుకొని ఈ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టేక్ పిక్చరు, సెలెక్ట్ ఇమేజ్. సో మీరు కనుక అప్పుడే మీటింగ్ పెట్టినప్పుడే వివరాలన్నీ నమోదు చేస్తూ ఉంటే అక్కడే మనం ఆన్ ది స్పాట్ టేక్ పిక్చర్ తీసుకోవచ్చు. లేదు మనం పిక్చర్ని సేవ్ చేసుకొని సెలెక్ట్ ఇమేజ్ ఆప్షన్ ద్వారా మనం గ్యాలరీలోకి వెళ్తుంది. గ్యాలరీలో నుంచి మనకు కావాల్సినటువంటి పిక్చర్ని ఎంటర్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేయడం ద్వారా ఇంతటితో మనం ఈ సిటిఓ ఫామ్ అనేది ఫిల్ చేయడం, కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పిక్చర్ అయితే సెలెక్ట్ చేయలేదు కాబట్టి మనం ఏదైనా పిక్చర్ సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ బటన్కి వెళ్ళేసి నెక్స్ట్ బటన్ వెళ్ళడం ద్వారా ఈ ఫామ్ అంతా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో సిటిఓ ఫామ్ని కొంచెం ముందుగానే మనం పీడిఎఫ్ని తీసుకొని ఫిల్ చేయడం ద్వారా ఈజీగా మనం దీన్ని ఆన్లైన్లో ఈజీగా ఎంటర్ చేసేయచ్చు. సో ఇది ఫిల్ చేసేటప్పుడు బ్రౌజింగ్ ఆప్షన్ కూడా బెటర్ బ్రౌజింగ్ ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే కొంచెం టైం తక్కువ టైంలో మనం ఫిల్ చేసేయవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.